హలో ఎవ్రీవన్, లెట్ స్టార్ట్ వేర్ హౌసింగ్. ఫస్ట్ గూడ్స్ అనేవి పోర్ట్ ఆఫ్ ఇంపోర్ట్కి రీచ్ అయిన తర్వాత 2 ఆప్షన్స్ ఉంటాయి. ఐదర్ హోమ్ కన్జంప్షన్ కన్నా క్లియర్ అవ్వచ్చు, లేదా వేర్ హౌస్లో అయినా స్టోర్ చేస్తామన్నమాట. అయితే వేర్ హౌస్లో ఎన్ని విధాలుగా స్టోర్ చేయొచ్చు అంటే 3 వేస్ అనమాట. పబ్లిక్, ప్రైవేటు అండ్ స్పెషల్ వేర్ హౌస్. పబ్లిక్ వేర్ హౌస్ అనేది ఏంటి అంటే ఎవరైనా స్టోర్ చేయొచ్చు. ప్రైవేట్ వేర్ హౌస్కి వచ్చేసరికి ఏంటి అంటే ఓన్లీ లైసెన్సీ కెన్ స్టోర్ ఇన్ దట్ వేర్ హౌస్ అనమాట. వేరేస్ కమింగ్ టు స్పెషల్ వేర్ హౌస్ వచ్చేసరికి ఏంటంటే గోల్డ్, సిల్వరు ఇలాంటి ఐటమ్స్ మాత్రమే స్టోర్ చేస్తాము. తర్వాత పబ్లిక్ అండ్ ప్రైవేట్ వేర్ హౌస్ వచ్చేసరికి ఏంటంటే రికార్డ్ బేస్డ్ కంట్రోల్ ఉంటుంది. అంటే ఏంటి, గూడ్స్ ఎన్ని వస్తున్నాయి, ఎన్ని వెళ్తున్నాయి అని చెప్పేసి రికార్డ్ బేస్డ్ కంట్రోల్ ఉంటుంది. తర్వాత స్పెషల్ వేర్ హౌస్కి వచ్చేసరికి ఏంటి అంటే రికార్డ్ ప్లస్ లాక్ కంట్రోల్ ఉంటుందన్నమాట. లాక్ కంట్రోల్ అంటే ఏంటి, గోల్డ్ అండ్ సిల్వర్ మనం ఏదైతే వేర్ హౌస్లో స్టోర్ చేస్తామో దానికి ఒక లాక్ అనేది వేసి ఆ కీ అనేది కస్టమ్స్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. సో మనం ఎప్పుడైనా వెళ్ళి ఆ స్పెషల్ వేర్ హౌస్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి అంటే కనుక ఆ కీ అనేది కస్టమ్స్ ఆఫీసర్ దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు అనమాట. అది స్పెషల్ వేర్ హౌస్ కేసులో. అయితే గూడ్స్ని వేర్ హౌస్లో స్టోర్ చేసేటప్పుడు కస్టమ్స్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే తన రెవెన్యూని ప్రొటెక్ట్ చేసుకోవటం కోసం ఇంపోర్టర్తో ఒక బాండ్లోకి ఎంటర్ అవుతాడనమాట. ఆ బాండ్ని ఏమంటారు అంటే ఇన్ బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ అంటారు. తర్వాత ఈ బాండ్తో పాటు కొంత అమౌంట్ ఆఫ్ సెక్యూరిటీ కూడా ఇంపోర్టర్ దగ్గర నుంచి కస్టమ్స్ ఆఫీసర్ తీసుకుంటాడు. తర్వాత గూడ్స్ని ఫర్ హోమ్ కన్సంప్షన్కి క్లియర్ చేసేటప్పుడు ఎక్స్ బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ పాస్ చేస్తాడు. అంటే ఏంటి, ఫస్ట్ మనం ఏదైతే ఇన్ బాండ్ బిల్ ఆఫ్ ఎంటర్ అయ్యామో దాన్ని బ్రేక్ చేస్తూ ఎక్స్ బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీని పాస్ చేస్తాడనమాట. ఎప్పుడు పాస్ చేస్తాడు, హోమ్ కన్సంప్షన్కి క్లియర్ అయ్యేటప్పుడు బిల్ ఆఫ్ ఎంట్రీ పాస్ చేయాలి కదా. ఆ బిల్ ఆఫ్ ఎంట్రీ వచ్చేసరికి ఏంటి అంటే ఎక్స్ బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ. తర్వాత ఎక్స్ బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ పాస్ చేసి ఆ గూడ్స్ అనేవి ఇండియాలోకి వచ్చేస్తాయి అన్నమాట. డ్యూటీ ఎక్స్ బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ పాస్ చేసి డ్యూటీ అనేది అసెస్ చేస్తే కనుక ఇంపోర్టర్ అనేవాడు డ్యూటీ పే చేస్తాడు. ఆ గూడ్స్ అనేవి ఇండియాలోకి వచ్చేస్తాయి. తర్వాత గూడ్స్ కనుక 100% ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్ ఆర్ ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ గూడ్స్ కనుక 100% ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్ ఆర్ ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ టెక్నాలజీ పార్క్ ఆర్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ కనుక గూడ్స్ని కనుక ఇంపోర్ట్ చేసుకుంటే కనుక అవి వచ్చేసరికి ఏంటంటే దే కెన్ బి వేర్ హౌస్ ఫర్ టిల్ ద క్లియరెన్స్ ఆఫ్ ద హోమ్ కన్సంప్షన్స్. అంటే ఎంత పీరియడ్ అయినా కానీ వాళ్ళు వేర్ హౌస్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇంట్రెస్ట్ అనేది పే చేసే అవసరం లేదు. ఇన్ కేస్ గూడ్స్ అదర్ దాన్ ఎక్స్పోర్ట్ 100% ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్ ఆర్ ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ టెక్నాలజీ పార్క్ ఆర్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ అదర్ దాన్ వీళ్ళు కాకుండా వేరే ఎవరైనా కూడా ఇంపోర్ట్ చేసుకుంటే కనుక వేర్ హౌస్ అనేది ఎంత పీరియడ్ వరకు చేసుకోవచ్చు అంటే అప్ టు 1 year ఆర్ ఎక్స్టెండెడ్ పీరియడ్ వరకు చేసుకోవచ్చు. అయితే ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ వచ్చేసరికి ఫస్ట్ 90 days అనేది ఉంటుంది. ఈ 90 days అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే డేట్ ఆఫ్ ద ఆర్డర్ పర్మిటింగ్ ద డిపాజిట్ ఆఫ్ ద గూడ్స్ ఇన్ ద వేర్ హౌస్ అండర్ సెక్షన్ 60 సబ్సెక్షన్ 1. సో డేట్ ఆఫ్ ద ఆర్డర్ దగ్గర నుంచి 90 days వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ అనేది ఉంటుంది. తర్వాత 91 day నుంచి టిల్ ద డేట్ ఆఫ్ ద యాక్చువల్ పేమెంట్ ఆఫ్ ద డ్యూటీ వరకు ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 15% అనేది ఛార్జ్ చేస్తాడనమాట. అది అయితే క్వశ్చన్లో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇన్ బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ అనేది ఇస్తాడనమాట. ఇంట్రెస్ట్ ఛార్జింగ్ అనేది కమెన్స్ చేయడానికి పీరియడ్ అనేది ఫ్రమ్ ద ఇన్ బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ అంటాడు. సో ఇన్ బాండ్ బిల్ ఆఫ్ ద ఎంట్రీ కాదు, ఎక్కడి నుంచి చూడాలి అంటే ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ వచ్చేసరికి డేట్ ఆఫ్ ద ఆర్డర్ పర్మిటింగ్ ద డిపాజిట్ ఆఫ్ ద గూడ్స్ వేర్ హౌస్ ఇన్ ద వేర్ హౌస్ అండర్ సెక్షన్ 60 సబ్సెక్షన్ 1. ఈ డేట్ ఆఫ్ ద ఆర్డర్ ఎప్పటి నుంచి వస్తుందో అక్కడ నుంచి టిల్ 90 days వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ అనేది ఉంటుంది. తర్వాత ఎక్స్పైరీ ఆఫ్ ద 90 days అంటే 91 day నుంచి టిల్ ద యాక్చువల్ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ద డ్యూటీ వరకు ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 15% అనేది ఛార్జ్ చేస్తాడు. అదే ఇన్ కేస్ ఆఫ్ 100% ఈఓయూ ఆర్ ఈహెచ్టిపి ఆర్ ఎస్టిపి వాళ్ళు కనుక గూడ్స్ ఇంపోర్ట్ చేస్తుంటే కనుక దే కెన్ బి వేర్ హౌస్ ఫర్ ఎనీ పీరియడ్ టిల్ ద క్లియరెన్స్ ఆఫ్ ద గూడ్స్ ఫ్రమ్ ద హోమ్ కన్సంప్షన్. నో ఇంట్రెస్ట్ ఇస్ ఛార్జ్డ్. Whereas coming to other than 100% EOU or EHTP or STP వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు 1 year వరకు వేర్ హౌస్ చేయొచ్చు ఆర్ ఎక్స్టెండెడ్ పీరియడ్ కూడా వాళ్ళు వేర్ హౌస్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది ఏంటంటే 90 days తర్వాత నుంచి ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేస్తారు. సో ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ వచ్చేసరికి ఫస్ట్ 90 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద ఆర్డర్ అండ్ ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎక్స్పైరీ ఆఫ్ ద 90 days నుంచి టిల్ ద డేట్ ఆఫ్ యాక్చువల్ పేమెంట్ ఆఫ్ ద డ్యూటీ వరకు ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 15% ఈజ్ ఛార్జ్డ్.
తర్వాత ఎక్స్పౌండ్ బిల్ ఆఫ్ ద ఎంట్రీ పాస్డ్ ఫర్ ద హోమ్ కన్సంప్షన్ అండ్ డ్యూటీ పేడ్. సో బిల్ ఆఫ్ ఎంట్రీ పాస్ చేశాడు, డ్యూటీ పే చేశాడు ఎస్ఎస్సి అనేవాడు, ఇంపోర్టర్ అనేవాడు. తర్వాత గూడ్స్ వేర్ హౌస్ అంటిల్ ద యాక్చువల్ క్లియరెన్స్. సో వాడు ఏం చెప్తున్నాడు, నేను వచ్చి గూడ్స్ని క్లియర్ చేసుకునే వరకు మీరు వేర్ హౌస్లోనే పెట్టండి అని చెప్తున్నాడు. సో రేట్ ఆఫ్ ద డ్యూటీ ఇంక్రీస్డ్ వెన్ ద గూడ్స్ ఆర్ యాక్చువల్లీ రిమూవ్ ఫ్రమ్ ద వేర్ హౌస్. ఏమవుతుంది, వాడు కస్టమ్స్ ఆఫీసర్ అనేవాడు ఎక్స్పౌండ్ బిల్ ఆఫ్ ద ఎంట్రీ పాస్ చేసి డ్యూటీ ఎస్ఎస్ చేశాడు, వీడు డ్యూటీ పే చేశాడు ఇంపోర్టర్ అనేవాడు. ఇప్పుడు వీడు ఇంపోర్టర్ అనేవాడు ఏమంటున్నాడు, నేను వచ్చి గూడ్స్ని తీసుకొని వెళ్తాను, తీసుకొని అంతవరకు మీరు వేర్ హౌస్లోనే స్టోర్ చేయండి అని చెప్పాడు. దానికి కూడా అగ్రి అయ్యాడు. అగ్రి అయిన తర్వాత ఏమవుతుంది, వాడు యాక్చువల్గా ఆ గూడ్స్ అనేది వేర్ హౌస్ నుంచి క్లియర్ చేసేటప్పటికి ఆ రేట్ ఆఫ్ ద డ్యూటీ అనేది పెరగటం వల్ల ఇప్పుడు వీడు కస్టమ్స్ ఆఫీసర్ ఏం చెప్తున్నాడు, డిఫరెన్షియల్ డ్యూటీ ఏదైతే ఉందో ఆ డిఫరెన్షియల్ డ్యూటీని పే చెయ్యి అని చెప్పేసి ఇంపోర్టర్ని డిమాండ్ చేస్తున్నాడు అనమాట. సో ఆ డిమాండ్ అనేది వ్యాలిడా అని చెప్పేసి క్వశ్చన్. అయితే ఇక్కడ ఏంటి, ద సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ వేర్ ద డ్యూటీ ఆన్ ద వేర్ హౌస్ గూడ్స్ ఈస్ పేడ్ అండ్ ఆర్డర్ ఫర్ ద హోమ్ కన్సంప్షన్ ఈస్ పాస్డ్ బై ద ప్రాపర్ ఆఫీసర్ is allowed to retain in the warehouse, not treated as the warehouse goods. The importer is not required to pay anything more. అంటే వీడు ఏం చెప్తున్నాడు, వన్స్ ఆ డ్యూటీ ఆ వేర్ హౌస్ గూడ్స్ ఏదైతే ఉందో దాని మీద డ్యూటీ పే చేసి అండ్ ఆర్డర్ ఫర్ ద హోమ్ క్లియరెన్స్ పాస్ చేసిన తర్వాత ఇన్ కేస్ ఆ గూడ్స్ కనుక ఏదైనా ఒక రీజన్ వల్ల వేర్ హౌస్లో స్టోర్ చేసినంత మాత్రాన దాన్ని మనం వేర్ హౌస్ గూడ్స్గా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు, అడిషనల్గా డ్యూటీ పే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందనమాట. Imported goods entered for the home clearance, if stored in the public or private warehouse on the application of the importer, if the same cannot be cleared within the reasonable time, shall not be deemed to be the warehoused goods అని చెప్తున్నాడు. సేమ్ అదే పాయింట్ని మళ్ళీ ఇక్కడ రిపీట్ అనమాట. ఇన్ కేస్ ఏదైనా గూడ్స్ కనుక హోమ్ క్లియరెన్స్ కోసం ఆర్డర్ పాస్ చేస్తే కనుక ఆ గూడ్స్ వచ్చేసరికి ఐదర్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ వేర్ హౌస్లో కనుక స్టోర్ చేస్తే కనుక ఇఫ్ దే ఆర్ స్టోర్డ్ ఇన్ ద వేర్ హౌస్ అండ్ దే ఆర్ నాట్ క్లియర్డ్ విత్ ఇన్ ద రీజనబుల్ టైమ్, దే కెనాట్ బి డీమ్డ్ టు బి ద వేర్ హౌస్ గూడ్స్. సో ద ఇంపోర్టర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు పే ద డిఫరెన్షియల్ అమౌంట్ ఆఫ్ ద డ్యూటీ. అర్థమైంది క్వశ్చన్ ఏంటో? ఈ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఎక్స్బౌండ్ బిల్ ఆఫ్ ద ఎంట్రీ పాస్ చేశాడు, డ్యూటీని ఎస్ఎస్ చేశాడు వాడు ప్రాపర్ ఆఫీసర్. ఎస్ఎస్ చేసిన తర్వాత ఇంపోర్టర్ అనేవాడు డ్యూటీ పే చేశాడు. డ్యూటీ పే చేసిన తర్వాత ఇంపోర్టర్ అనేవాడు రిక్వెస్ట్ పెట్టాడనమాట ప్రాపర్ ఆఫీసర్కి, కొంత పీరియడ్ వరకు మీరు వేర్ హౌస్లోనే స్టోర్ చేయండి, నేను వచ్చి తీసుకొని వెళ్తాను అని చెప్పేసి రిక్వెస్ట్ పెడితే ప్రాపర్ ఆఫీసర్ యాక్సెప్ట్ చేశాడు. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏమైంది, వాడు యాక్చువల్గా ఆ గూడ్స్ని ఫ్రమ్ ద వేర్ హౌస్ క్లియర్ చేసే లోపు రేట్ ఆఫ్ ద డ్యూటీ అనేది పెరిగింది. ఇప్పుడు ప్రాపర్ ఆఫీసర్ అనేవాడు ఏం చేస్తున్నాడు, డిఫరెన్షియల్ అమౌంట్ ఆఫ్ ద డ్యూటీని డిమాండ్ చేస్తున్నాడు అనమాట. ఎస్ఎస్సి ఏమో అంటే ఎస్ఎస్సి అంటే ఇంపోర్టర్ వచ్చేసరికి ఏంటి, నేను పే చేయను అంటున్నాడు. సో ఈ సిచ్యువేషన్లో సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే, ఏదైనా గూడ్స్ కనుక ఆర్డర్ ఫర్ హోమ్ క్లియరెన్స్ పాస్ అయిన తర్వాత వాటి మీద డ్యూటీ పే చేసిన తర్వాత ఇన్ కేస్ ఫర్ ఎనీ రీజన్ ఆ గూడ్స్ అనేవి వేర్ హౌస్లో స్టోర్ చేస్తే కనుక వాటిని వేర్ హౌస్ గూడ్స్గా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు, దాని మీద ఎలాంటి అడిషనల్ డ్యూటీ పే చేయాల్సిన అవసరం లేదు ఇంపోర్టర్ అని చెప్పేసి ఆర్డర్ పాస్ చేసిందనమాట. సో ఇక్కడ ఇంపోర్టర్ అనేవాడు డిఫరెన్షియల్ అమౌంట్ ఆఫ్ ద డ్యూటీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఓనర్స్ రైట్, ఆ గూడ్స్ వేర్ హౌస్లో వాడు స్టోర్ చేస్తాడు కదా, సో స్టోర్ చేసినప్పుడు ఓనర్కి ఎలాంటి రైట్ ఉంటుంది అని చెప్పేసి క్వశ్చన్. సో వెన్ ద ఇంపోర్టెడ్ గూడ్స్ ఆర్ వేర్ హౌస్డ్, ద టెంపరీ పొజిషన్ అండ్ కస్టడీ పాస్డ్ టు ద వేర్ హౌస్ కీపర్. సో వేర్ హౌస్ కీపర్కి ఏమేమి ఉంటుంది, ఓన్లీ టెంపరీ పొజిషన్ TPC, టెంపరీ పొజిషన్ అండ్ కస్టడీ ఆఫ్ ద గూడ్స్ is passed to the warehouse keeper అనమాట. వేరాస్ టైటులర్ రైట్స్ ఆఫ్ ద గూడ్స్ అండ్ ఎవ్రీ యాక్సెస్ ఆఫ్ ద గూడ్స్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద గూడ్స్ అనమాట. అంటే ఆ రైట్స్ అనేవి అండ్ యాక్సెస్ అనేది ఓనర్కి ఖచ్చితంగా ఉంటుంది అని చెప్తున్నాడు. ఓన్లీ TPC టెంపరీ పొజిషన్ అండ్ కస్టడీ మాత్రమే వేర్ హౌస్ కీపర్కి వెళ్తుంది. టైటులర్ రైట్స్ ఆఫ్ ద గూడ్స్ అండ్ ఎవ్రీ యాక్సెస్ ఆఫ్ ద గూడ్స్ అనేది ఓనర్కి మాత్రమే ఉంటుందన్నమాట. సో అంటే ఓనర్ అనేవాడు మే ఇన్స్పెక్ట్ ద గూడ్స్ అండ్ ఎన్షోర్ ద గూడ్స్ ఆర్ నాట్ డ్యామేజ్ ఆర్ డెటోరియేటెడ్, సార్ట్ ద గూడ్స్ అండ్ షో ద గూడ్స్ ఫర్ సేల్. అంటే ఎవరో ఒకరిని తీసుకొచ్చి సేల్కైనా చూపించవచ్చు అనమాట. సో ఓనర్కు ఉండే రైట్స్ ఇవి అనమాట. తర్వాత ద సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ద ఇంప్రాపర్ రిమూవల్ ఆఫ్ ద గూడ్స్ ఫ్రమ్ ద వేర్ హౌస్, ద గూడ్స్ ఆర్ రిమూవ్డ్ ఇన్ ద కంట్రవెన్షన్స్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద సెక్షన్ 71. గూడ్స్ రిమూవ్ చేశాడు కానీ ఇంప్రాపర్గా రిమూవ్ చేశాడు, ఇన్ ద కంట్రవెన్షన్స్ ఆఫ్ ద సెక్షన్ 71 ప్రకారము రిమూవ్ చేశాడనమాట. గూడ్స్ నాట్ రిమూవ్ ఫ్రమ్ ద వేర్ హౌస్ ఎట్ ద ఎక్స్పిరేషన్స్ ఆఫ్ ద పీరియడ్ పర్మిటెడ్ ఫర్ ద వేర్ హౌసింగ్.
సెకండ్ సిచ్యువేషన్ ఏంటి, అసలు గూడ్సే రిమూవ్ చేయలేదు, పర్మిటెడ్ పీరియడ్ ఎక్స్పైరీ అయినా కూడా రిమూవ్ చేయలేదన్నమాట. తర్వాత గూడ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద విచ్ ద బాండ్ హ్యాస్ బిన్ ఎగ్జిక్యూటెడ్ నాట్ క్లియర్డ్ ఫర్ ద హోమ్ కన్సంప్షన్ ఆర్ ఎక్స్పోర్టెడ్, హోమ్ కన్సంప్షన్కి క్లియర్ చేయలేదు, అలా అని ఎక్స్పోర్టు చేయలేదు. తర్వాత నాట్ డ్యూలీ అకౌంటెడ్ టు ద సాటిస్ఫాక్షన్స్ ఆఫ్ ద ప్రాపర్ ఆఫీసర్, ప్రాపర్గా అకౌంటింగ్ కూడా చేయలేదన్నమాట. అంటే వాడు ఏదో ఒక స్కామ్ చేస్తున్నాడు అని చెప్పేసి. సో ఇలాంటి గూడ్స్ అనే ఈ 3 సిచ్యువేషన్స్లో గూడ్స్ ఆర్ ఇంప్రాపర్లీ రిమూవ్డ్ అని చెప్పేసి అనుకుంటాము. ఏంటి ఆ కండిషన్స్, గూడ్స్ ఆర్ రిమూవ్డ్ ఇన్ ద కంట్రవెన్షన్స్ ఆఫ్ ద సెక్షన్ 71 ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్స్, గూడ్స్ ఆర్ నాట్ రిమూవ్డ్ ఈవెన్ దో ద పీరియడ్ పర్మిటెడ్ ఫర్ ద expirations of the period permitted for the warehousing. అంటే పీరియడ్ ఏదైతే వేర్ హౌస్ చేయండి అని చెప్పేసి పర్మిటెడ్ పీరియడ్ ఉందో ఆ పీరియడ్ ఎక్స్పైర్ అయినా కూడా ఆ గూడ్స్ అనేది వేర్ హౌస్ నుంచి రిమూవ్ చేయలేదు. థర్డ్ సిచ్యువేషన్స్ ఏంటి, గూడ్స్ ఆర్ నాట్ క్లియర్ ఫర్ ద హోమ్ కన్సంప్షన్, నాట్ ఎక్స్పోర్టెడ్, నాట్ డ్యూలీ అకౌంటెడ్ టు ద సాటిస్ఫాక్షన్స్ ఆఫ్ ద ప్రాపర్ ఆఫీసర్. తర్వాత గూడ్స్ ఆర్ రీఎక్స్పోర్టెడ్ వితౌట్ ద పేమెంట్ ఆఫ్ ద డ్యూటీ ఇంట్రెస్ట్ పేయబుల్. ఫస్ట్ సిచ్యువేషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ వేర్ హౌసింగ్ డేట్ ఆఫ్ ద ఆర్డర్ పర్మిటింగ్ ద డిపాజిట్ ఆఫ్ ద గూడ్స్ ఇన్ ద వేర్ హౌస్ అండర్ సెక్షన్ 60 సబ్సెక్షన్ 1 అనే ఆర్డర్ పాస్ చేసిన దగ్గర నుంచి 90 days వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ ఉంటుంది. సో ఆఫ్టర్ ద ఎక్స్పైరీ ఆఫ్ ద 90 days నుంచి, అంటే 91 day నుంచి టిల్ ద యాక్చువల్ పేమెంట్ ఆఫ్ ద డ్యూటీ వరకు ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 15% అనేది పడుతుందన్నమాట. అయితే ద గూడ్స్ ఎగ్జామ్టెడ్ గూడ్స్ ఆర్ రీఎక్స్పోర్టెడ్ వితౌట్ ద పేమెంట్ ఆఫ్ ద డ్యూటీ, అంటే ఇండియాలోకి తీసుకురాకుండా మళ్ళీ రీఎక్స్పోర్ట్ చేస్తే కనుక అలాంటి కేసెస్లో ఇలా ఉంటుంది ప్రొసీజర్ అనేది. ఎలా ఉంటుంది అంటే, వెన్ ద గూడ్స్ at the time of the removal from the warehouse are wholly exempt from the payment of the duty, the liability to pay the interest cannot be saddled on non-existing duty. The liability to pay the interest solely depend upon the eligibility or actual liability to pay the duty. So ఏంటి, ప్రిన్సిపల్ లేకుండా ఇంట్రెస్ట్ రాదు కదా, సో డ్యూటీ ఉన్నప్పుడు మాత్రమే ఇంట్రెస్ట్ కూడా లెవీ అవుతుందన్నమాట. ఇక్కడ డ్యూటీయే లేదు. ఎందుకు లేదు, బికాస్ ద గూడ్స్ ఆర్ హోల్లీ ఎగ్జామ్ట్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ ద డ్యూటీ. కాబట్టి మనము లైబిలిటీ టు పే ద ఇంట్రెస్ట్ కూడా మనము వేయలేము, బికాస్ దెర్ ఇస్ నో లైబిలిటీ, దెర్ ఇస్ నో ప్రిన్సిపల్ ఉన్నప్పుడు మాత్రమే ఇంట్రెస్ట్ లెవీ చేస్తామన్నమాట. అది ఆ పాయింట్. తర్వాత గూడ్స్ కనుక 100% ఈఓయూ ఆర్ హెచ్డిపి ఉంటే కనుక దే కెన్ స్టోర్ ద గూడ్స్ ఇన్ ద వేర్ హౌస్ టిల్ ద క్లియరెన్స్ ఫర్ ద హోమ్ కన్సంప్షన్ అండ్ నో ఇంట్రెస్ట్ ఈజ్ ఛార్జ్డ్. మనకు తెలిసిందే. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ సమ్స్ చూద్దాం. ఫస్ట్ ఏంటి, గూడ్స్ మేలో ఇంపోర్ట్ చేసుకున్నాడు. ఇన్బౌండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ వచ్చేసరికి 14th May వచ్చింది. తర్వాత డేట్ ఆఫ్ ద ఆర్డర్ పర్మిటింగ్ ద గూడ్స్ వేర్ హౌస్కి వచ్చేసరికి 21st May వచ్చింది. తర్వాత 4 months పర్మిటెడ్ పీరియడ్ ఇచ్చాడు, వేర్ హౌస్ చేసుకోండి అని చెప్పి 4 months పర్మిటెడ్ పీరియడ్ ఇచ్చాడు. అంటే ఎంతవరకు రావాలి, 21st Septemberకి 4 months పర్మిటెడ్ పీరియడ్ అయిపోతుంది. కానీ వాడు పర్మిటెడ్ పీరియడ్లో గూడ్స్ని రిమూవ్ చేయలేదు. ఎప్పుడు క్లియర్ చేశాడు అంటే 14th Octoberకి క్లియర్ చేశాడనమాట. కస్టమ్స్ డ్యూటీ పేయబుల్ ఈక్వల్స్ టు 8,28,000. సో డ్యూటీ ఇచ్చాడు కాబట్టి మనకి ఇంట్రెస్ట్ లెవీ చేస్తుంది, బికాస్ ద లైబిలిటీ టు పే ద ఇంట్రెస్ట్ ఈజ్ హోల్లీ డిపెండెంట్ అపాన్ ద పేమెంట్ ఆఫ్ డ్యూటీ కాబట్టి. సో ప్రిన్సిపల్ ఇచ్చాడు కాబట్టి మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాము. అయితే ఇంట్రెస్ట్ అనేది ఎక్కడి నుంచి పడుతుంది, ఫస్ట్ ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ ఆఫ్ 90 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద ఆర్డర్ పర్మిటింగ్ ద వేర్ హౌస్ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ అనేది ఎట్ ద రేట్ ఆఫ్ 15% అనేది ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ఆఫ్టర్ ద ఎక్స్పైరీ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్. సో 91 days నుంచి టిల్ ద డేట్ ఆఫ్ యాక్చువల్ పేమెంట్ ఆఫ్ ద డ్యూటీ వరకు మనం క్యాలిక్యులేట్ చేస్తాము. సో 21st May డేట్ ఆఫ్ ఆర్డర్ ఇచ్చాడు కాబట్టి అక్కడ నుంచి 90 days వేసుకుంటే కనుక 19th August వరకు వస్తుంది. సో 20th August దగ్గర నుంచి 14th October వరకు 56 days వస్తాయి. ఈ 56 daysకి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాము. ఎట్ ద రేట్ ఆఫ్ 15% వేసుకుంటే కనుక 19,055 rupees అనేది ఇంట్రెస్ట్ వస్తుంది, అంతే. తర్వాత ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ ద ఆర్డర్ పర్మిటింగ్ ద వేర్ హౌస్ 21st May నుంచి 4 months పర్మిటెడ్ పీరియడ్ ఇచ్చాడు. 21st September లోపు క్లియర్ చేయాలి ఫర్ హోమ్ కన్సంప్షన్. కానీ వాడెప్పుడు క్లియర్ చేశాడు, 14th Octoberకి క్లియర్ చేశాడు. సో ఫస్ట్ మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ ఆఫ్ 90 days చూస్తాం ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద ఆర్డర్ దగ్గర నుంచి. సో డేట్ ఆఫ్ ద ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చింది, 21st Mayకి వచ్చింది. అక్కడ నుంచి 90 days చూస్తే కనుక 19th August వచ్చింది. తర్వాత ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్కి ఈ 91st day నుంచి చూడాలి. సో 21st August నుంచి టిల్ ద డేట్ ఆఫ్ యాక్చువల్ పేమెంట్ ఆఫ్ ద డ్యూటీ వరకు ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 15% వస్తుంది. సో అక్కడ నుంచి 20th August నుంచి 14th Octoberకి వచ్చేసరికి 56 days అనమాట. సో ఆ 56 daysకి ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. అయితే క్వశ్చన్లో రేట్ ఆఫ్ ద డ్యూటీ మనకి ఇవ్వడు అండ్ ఎక్స్చేంజ్ రేట్ కూడా మనకి ఇవ్వడు అనమాట. సో అలాంటప్పుడు మనం
ఏ రేట్ ఆఫ్ డ్యూటీ కనుక్కోవాలి, ఏ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ వేయాలి అంటే వాడు మనం ఏంటంటే ఎక్స్చేంజ్ రేట్ వచ్చేసరికి ఇంటూ బాండ్ బిల్ ఆఫ్ ద ఎంట్రీ ఎప్పుడైతే పాస్ చేస్తాడో అప్పుడు ఎక్స్చేంజ్ రేట్ని మనం కన్సిడర్ చేయాలన్నమాట. తర్వాత రేట్ ఆఫ్ ద డ్యూటీ వచ్చేసరికి ద గూడ్స్ ఆర్ నాట్ రిమూవ్డ్ విత్ ఇన్ ద రీజనబుల్ పీరియడ్. అంటే పర్మిటెడ్ పీరియడ్ ఎప్పుడు 21st సెప్టెంబర్ లోపు రిమూవ్ చేయాలి. బట్ హీ హాజ్ నాట్ క్లియర్ ద గూడ్స్ విత్ ఇన్ ద పర్మిటెడ్ పీరియడ్ ఆఫ్ ద టైమ్. సో డీమూవ్ టు బి ఇంప్రాపర్లీ రిమూవ్డ్ అనమాట. సో అలాంటి కేసెస్లో ద రేట్ ప్రిలెవెంట్ ఆన్ ద లాస్ట్ డేట్ ఆన్ విచ్ ద గుడ్ షుడ్ హ్యావ్ బీన్ రిమూవ్డ్. అంటే పర్మిటెడ్ పీరియడ్ ఎప్పుడు లాస్ట్ డే ఎంత లోపు, లాస్ట్ డే ఏంటి అంటే 21st సెప్టెంబర్ లోపు రిమూవ్ చేయాలి. పర్మిటెడ్ పీరియడ్ అంతవరకే కాబట్టి సో ఆ లాస్ట్ డేన ఏదైతే రేట్ ఆఫ్ ద డ్యూటీ ఉంటుందో అది మనం కన్సిడర్ చేస్తాము. సో క్వశ్చన్లో కనుక ఎక్స్చేంజ్ రేట్ ఇవ్వనప్పుడు ఈ బిల్ ఆఫ్ ఎంట్రీ ఇన్బౌండ్ బిల్ ఆఫ్ ద ఎంట్రీ ఎప్పుడు పాస్ అవుతుందో ఆ రేట్ని మనం ఎక్స్చేంజ్ రేట్గా కన్సిడర్ చేస్తాము. తర్వాత రేట్ ఆఫ్ ద డ్యూటీ వచ్చేసరికి సిన్స్ ద గూడ్స్ ఆర్ నాట్ ప్రాపర్లీ రిమూవ్డ్, ఎందుకు పర్మిటెడ్ పీరియడ్ లోపు రిమూవ్ చేయలేదు, సో ఇంప్రాపర్లీ రిమూవ్డ్ కాబట్టి లాస్ట్ డేట్ ఆన్ విచ్ ద గూడ్స్ షుడ్ హ్యావ్ రిమూవ్డ్. అంటే పర్మిటెడ్ పీరియడ్ ఎండ్ అయ్యేది ఎప్పుడు 21st సెప్టెంబర్కి ఎండ్ అవుతుంది. సో ఆ డేట్న ఉన్న రేట్ ఆఫ్ డ్యూటీని మనం కన్సిడర్ చేస్తాము. సో రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ వచ్చేసరికి రేట్ ఆఫ్ ద ఎక్స్చేంజ్ ఎప్పుడు ఇన్బౌండ్ బిల్ ఆఫ్ ద ఎంట్రీ ఎప్పుడు పాస్ అవుతుందో అప్పుడు. ఇన్బౌండ్ బిల్ ఆఫ్ ద ఎంట్రీ ఎప్పుడు పాస్ అయింది, ఇక్కడ 14th May పాస్ అయిందనమాట. సో 14th Mayకి వచ్చేసరికి 65 రూపీస్ 20 పైసే ఉంది కాబట్టి ఆ రేట్ని మనం కన్సిడర్ చేస్తాము. తర్వాత రేట్ ఆఫ్ ద డ్యూటీ వచ్చేసరికి ఇంప్రాపర్లీ రిమూవ్డ్ కాబట్టి లాస్ట్ డేట్ ఏంటి 21st సెప్టెంబర్ అనమాట. సో 10%. అసెసబుల్ వాల్యూ దాని మీద బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, సోషల్ వెల్ఫేర్ సెస్ కనుక్కుంటే కనుక టోటల్ కస్టమ్స్ డ్యూటీ పేయబుల్ వస్తుంది. సో మనకి ఇప్పుడు డ్యూటీ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాము, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాము. ఈ డ్యూటీ మీద 56 days అనమాట. 56 daysకి 15% ఆఫ్ ద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక 16,505 రూపీస్ అనేది వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ డేట్ ఆఫ్ ద ఆర్డర్ పర్మిటింగ్ ద వేర్ హౌస్ వచ్చరికి 15th Jan ఇచ్చాడు, 4 monthsకి ఇచ్చాడు. 4 months అంటే 15th May లోపు క్లియర్ చేయాలి. కానీ వాడు ఎప్పుడు క్లియర్ చేశాడు, 31st Mayకి క్లియర్ చేశాడు. అయితే ఇప్పుడు మనము ఇంట్రెస్ట్ పీరియడ్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ ఎక్స్పైర్ అయిన దగ్గర నుంచి యాక్చువల్ పేమెంట్ ఆఫ్ ద డ్యూటీ వరకు వస్తుంది అనమాట. సో 90 days వేసుకుంటే డేట్ ఆఫ్ ద ఆర్డర్ నుంచి 15th April వరకు వస్తుంది. 15th Aprilకి ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ ఎండ్ అయిపోతుంది. సో 16th April నుంచి 31st May వరకు 46 days వస్తుంది. ఈ 46 daysకి ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 15% అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాము. అయితే డ్యూటీ క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకేంటి, రేట్ ఆఫ్ ద డ్యూటీ కావాలి, అలాగే ఎక్స్చేంజ్ రేట్ కావాలి. ఎక్స్చేంజ్ రేట్ ఏంటి, సిబిఐసి ఏదైతే రేట్ నోటిఫై చేస్తుందో ఆన్ ద డేట్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్చేంజ్ రేట్ని మనం కన్సిడర్ చేస్తాము. సో ఇన్బౌండ్ బిల్ ఆఫ్ ఎంట్రీకి ఎంత ఎక్స్చేంజ్ రేట్ ఉంది, 66 రూపీస్ ఉంది. సో అసెసబుల్ వాల్యూ ఈక్వల్స్ టు $1,00,000కి 66 రూపీస్తో మల్టిప్లై చేస్తే కనుక అసెసబుల్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ వస్తుంది. అలాగే బేసిక్ కస్టమ్స్ డ్యూటీ క్యాలిక్యులేట్ చేయాలి అంటే సిన్స్ ద గూడ్స్ ఆర్ నాట్ ఇంప్రాపర్లీ రిమూవ్డ్ ఆర్ ఇంప్రాపర్లీ రిమూవ్డ్ కాబట్టి మనం ఏంటి, లాస్ట్ డేట్ ఆన్ ద విచ్ ద గుడ్స్ షుడ్ హ్యావ్ బీన్ రిమూవ్డ్. సో 15th May లోపు రిమూవ్ చేయాలి. ఆ డేట్న ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీ వచ్చేసరికి 12%. సో ఈ రేట్ని మనం అప్లై చేస్తామన్నమాట. అంతే. అసెసబుల్ వాల్యూ 66 రూపీస్తో మల్టిప్లై చేస్తే 6,60,000 వస్తుంది. దాని మీద బేసిక్ కస్టమ్స్ డ్యూటీ వచ్చేసరికి 12% వేస్తాము. తర్వాత సోషల్ వెల్ఫేర్ సెస్ చెప్పినా చెప్పకపోయినా డిఫాల్ట్గా సోషల్ వెల్ఫేర్ సెస్ అనేది అట్ ద రేట్ ఆఫ్ 10% ఆన్ ద బేసిక్ కస్టమ్స్ డ్యూటీ లెవీ చేస్తాము. సో టోటల్ కస్టమ్స్ డ్యూటీ పేయబుల్ ఈక్వల్ టు 87,120 రూపీస్ వస్తుంది. ఈ డ్యూటీ మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాము 15%కి 46 daysకి అనమాట. సో 1,647 రూపీస్ వస్తుంది. అంతే. ఏంటంటే వేర్ హౌసింగ్లో ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్, తర్వాత ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసే పీరియడ్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వస్తుంది, ఎన్ని డేస్ వస్తుంది, ఇంటూ 15% వేసుకోండి. తర్వాత ఎక్స్చేంజ్ రేట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏది ఎక్స్చేంజ్ రేట్ క్యాలిక్యులేట్ చేయాలి, బిల్ ఆఫ్ ఎంట్రీ ఏ డేట్ని అయితే పాస్ చేస్తాడో ఆ డేట్న ఉన్న ఎక్స్చేంజ్ రేట్ వేసుకోండి. తర్వాత రేట్ ఆఫ్ డ్యూటీ వచ్చేసరికి సిన్స్ ద గూడ్స్ ఆర్ నాట్ క్లియర్డ్ విత్ ఇన్ ద పర్మిటెడ్ పీరియడ్ కాబట్టి మనం ఏం చేస్తాము, లాస్ట్ డేట్ ఆన్ విచ్ ద గూడ్స్ షుడ్ హ్యావ్ రిమూవ్డ్ అంటే పర్మిటెడ్ పీరియడ్ లాస్ట్ డే ఏదైతే ఉందో ఆ రేట్న ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీ వేసుకోండి. తర్వాత ఆ అసెసిబుల్ వాల్యూకి ఎక్స్చేంజ్ రేట్తో మల్టిప్లై చేస్తే కనుక
ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ వస్తుంది. వచ్చిన తర్వాత దాని మీద బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, దాని మీద సోషల్ వెల్ఫేర్ సెస్ వేసుకుంటే కనుక టోటల్ కస్టమ్స్ డ్యూటీ పేయబుల్ వస్తుంది. అంతే ఈ ప్రాబ్లమ్స్. తర్వాత ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, గూడ్స్ కనుక 100% ఈఓయూ ఆర్ ఈహెచ్టిపి ఆర్ ఎస్టిపి ఉంటే కనుక వాళ్ళు వేర్ హౌస్లో ఎంత పీరియడ్ వరకైనా స్టోర్ చేసుకోవచ్చు. వాళ్ళ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా ఛార్జ్ చేయడు. అదర్ దాన్ 100% ఈఓయూ ఆర్ ఈహెచ్టిపి ఎస్టిపి ఉంటే కనుక వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. అయితే సేమ్ అదే ఇంట్రెస్ట్ పీరియడ్ వచ్చేసరికి 90 days, అక్కడ నుంచి టిల్ ద డేట్ ఆఫ్ యాక్చువల్ పేమెంట్ ఆఫ్ ద డ్యూటీ వరకు 15 days వేస్తాడు. అయితే వీళ్ళు వచ్చేసరికి ఏంటంటే టిల్ ద 1 year వరకు స్టోర్ చేసుకోవచ్చు వేర్ హౌస్లోకి వచ్చేసరికి. అది ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. వేర్ హౌసింగ్ కాన్సెప్ట్ అయిపోతుంది.